శ్రీకాకుళం జిల్లా టెక్కలి టౌన్ మండపొలం కాలనీలో ప్రైమ్ లైన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంబరాల్లో భాగంగా సీఎంఆర్ సౌజన్యంతో ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలు నిలిచిన వారికి వైసీపీ నేత దువ్వాడ వాణి, బీజేపీ నాయకులు హనుమంత్ ఉదయ్ అన్న ప్రైమ్ నేషన్ చెప్పాలి నువ్వు గాబరైపోతున్నావు. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈరోజు టెక్కలి టౌన్ ప్రైమ్ 9 వారు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అయితే ఇక్కడ అంబరాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి రోజైతే ఈ ప్రాంతమంతా మహిళా సోదరీమణులతో కార్యక్రమం అంతా విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా అయితే ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో సహా ప్రైమ్ 9 అనే టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అయితే చాలా ఘనంగా ఉన్నది. ఈ కార్యక్రమానికైతే పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులందరూ వచ్చారు. అదేవిధంగా టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి గారు వచ్చారు. అలాగే ఆమెతో పాటు అలాగే బీజేపీ నాయకులు ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. అలాగే కూటమి నాయకులు సింహాచలం గారు ఉన్నారు. వారితో పాటు మనతో పాటు అందరూ సోదరీమణులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు అయితే ప్రైమ్ 9 కుటుంబం వాళ్ళు అందరితో చేసుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి గారు ఉన్నారు. మేడం అడిగే విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు ప్రైమ్ 9 సంస్థకి, అలానే సీఎంఆర్ సంస్థకి, అలానే టెక్కలి నియోజకవర్గ ప్రజలకి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ కార్యక్రమాన్ని ప్రైమ్ 9 సంస్థ, సీఎంఆర్ వాళ్ళు మహిళలకి ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గుల పోటీలు అనేది ఈ టెక్కలి టౌన్లో, అలానే ఈ మండాపురం కాలనీలో కండక్ట్ చేయడం అనేది మరి చాలామంది మహిళలు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలామందికి ఎంకరేజ్మెంట్ అండి. మహిళలకి ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఇంట్లో ఉండే మహిళలకి ఇది ఒక ఎంకరేజ్మెంటు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీలు అనేవి టెక్కలి టౌన్లో ఎవరో ఒకరు నిర్వహిస్తుంటారు. చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్స్ ఉంటాయి. దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ముందుకు రావాలి. దాంట్లో భాగంగా మరి మన భారతదేశం తాలూకు సంస్కృతి సంక్రాంతి అంటే ఖచ్చితంగా ముగ్గుల పోటీలు పెట్టడం అనేది ప్రతి దగ్గర, పల్లెటూరుల్లో, టౌన్స్లో అన్ని దగ్గరలు కూడా చాలా చక్కగా మరి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి సంక్రాంతి అని అంటే మనందరికీ తెలుసు, హిందూ సాంప్రదాయాల్లో ఇది ఒక పెద్ద పండగ. అందరికీ ఖచ్చితంగా చుట్టాలకి, బంధువులకి, పిల్లలకి అందరికి కూడా మనం ఈ పండగకి ఆహ్వానించుకుంటాం. భారీ ఎత్తున గ్రామాలంట మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి దాంట్లో టెక్కల్లో ఈరోజు మొట్టమొదటిసారి మరి ప్రైమ్ 9 వాళ్ళు మొదటిసారి సంక్రాంతి ఇంకా స్టార్ట్ అవుతున్న విధంగానే ఆహ్వానిస్తూ ఈ ముగ్గుల పోటీ అనేది పెట్టడం అనేది చాలా సంతోషం అండి. చాలామంది మహిళలు చాలా రకాలుగా కూడా కాన్సెప్ట్ని, సంక్రాంతి తాలూకు కాన్సెప్ట్ని వాళ్ళ ముగ్గుల రూపంలో మరి చేయడం జరిగింది. చక్కగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్న మీలాంటి ఛానల్స్కు, సంస్థలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను. మేడం గారు, మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషం అండి. చాలామంది మహిళలు, నాలాంటి మహిళలకి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. అందరూ కూడా ఇలాగొచ్చి ముగ్గులు వేయాలి అనేది చాలా ఉంటుంది. అందరు కూడా పుస్తకాల్లో దాంట్లో రోజు నిత్యవారి మనకు తెలుసు కదా, మన ఇంటి ముందు మనం ముగ్గు అనేది తెల్లవాసరికి లెగిసిన వెంటనే
మనం ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాము. అట్లాంటిది ఇలా కలర్ఫుల్ డేస్లో ఖచ్చితంగా కలర్స్తో మనం ముగ్గులు వేయడం అనేది మనకు సంక్రాంతికి ముఖ్యంగా ఇదొక ఆనవాహితీ కాబట్టి దాన్ని మీ ప్రైమ్ 9 వాళ్ళు కండక్ట్ చేయడం అనేది, అది నా మండలంలో టెక్కల్ టౌన్లో మరి ఈ రకమైన కార్యక్రమం చేయడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలాగే మనతో పాటు ఇప్పుడు బీజేపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. 2026 సంక్రాంతి శుభ సందర్భంలో టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి హెడ్ క్వార్టర్స్ సంబంధించి మండాపురం ప్రాంతంలో 5వ లైన్లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ముగ్గుల పోటీ ఏదైతే ఈ రంగవల్లి అనేటటువంటి కార్యక్రమం ఉందో హిందూ తత్వానికి హిందుత్వానికి అద్దం పట్టే విధంగా ప్రతి భారతీయ మహిళ కూడాని సంక్రాంతి సంబరాలు ఏ విధంగా అయితే సంస్కృతిబద్ధంగా నడిపించుకోవాల్సి ఉందనేది పూర్వీకులు చెప్పున్నారో అదే పద్ధతిలో అదే విధానంలో చేపడుతున్నటువంటి ఈ అంశానికి సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి తాలూకా సౌజన్యంతో ప్రైమ్ 9 టీవీ వాళ్ళు ఈ విషయాన్ని ప్రేరేపించి శాస్త్రోక్తంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అంటే ఇది ఆరోగ్యానికి కూడా ఒక ప్రతీక ఈ విధానం. అందుకే శాస్త్రోక్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పూనుకొని ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అంటే ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల వీళ్ళు తీసుకున్నటువంటి చొరవని ఉద్దేశించి ఈ యాజమాన్యానికి ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి అలాగే దీంట్లో పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి సోదరీమణులకి అలాగే వీక్షక మహాశయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి భారతీయ సంస్కృతి పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళలు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతుల్ని అద్దం పట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు మననం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వం మొదలుపెట్టి నుంచి 2014 లగాయతు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వివిధ మహిళా కార్యక్రమాలు అలాగే మహిళోన్నతి కోసం భారతీయ మహిళల కోసం చేపడుతున్నటువంటి వివిధ పథకాలు చిట్ట చివరికి టెక్నాలజీ అభివృద్ధి ఏ విధంగా వచ్చిందంటే మనకి డ్రోన్ దీదీ అని చెప్పి ఒక కార్యక్రమం ఇటీవల ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 15,000 మంది మహిళల్ని వీళ్ళు ప్రత్యేకించి గుర్తించి వాళ్ళకి అవసరమైన శిక్షణను కలగజేసి మనకు అవసరమైన విధి విధానాలు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో అవసరమైనటువంటి విధి విధానాలకి స్త్రీ తాలూకా శక్తి, స్త్రీ తాలూకా సహాయ సహకారాలు ఎంతవరకు అవసరమో అనేది పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని అభినందిస్తూ టెక్కలి నియోజకవర్గం కాకుండా శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి చెప్తున్నాం. సార్ ఉదయభాస్కర్ గారు, ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ప్రైమ్ 9 వాళ్ళు చేసిన సంబరాలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అదేనండి, భారతీయ సంస్కృతిని గుర్తెరిగి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే మన భావితరాలు వాళ్ళకి అంటే ప్రతి కుటుంబంలో కూడా ఈవేళ పిల్ల పాపలతో ఉన్నటువంటి సందర్భంలో ఆ పిల్లలకి మనం అందివ్వగలిగినటువంటి మన సంస్కృతి